వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ గ్రూప్. ఈరోజు అయితే మనం బాచ్పల్లి దగ్గర ఉన్నామండి. బాచ్పల్లి టు నిజాంపేట్ రూట్ ఉంది కదా, ఆ మెయిన్ రోడ్ ఫేసింగే మనం ఒక ప్రాజెక్ట్ అయితే చూపించడానికి వచ్చాను. సో దీని కంప్లీట్ డీటెయిల్స్, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా సరే ఇంట్రెస్ట్గా ఉంటే మీరు డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఓసీ కూడా వచ్చేసిందండి, నో జిఎస్టీ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి 3 బ్లాక్స్ ఉన్నాయి. 4.05 acres కన్స్ట్రక్షన్ చేశారు ఈ ప్రాజెక్ట్ అయితే. ఇది కంప్లీట్గా ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అండి, విత్ సపరేట్ క్లబ్ హౌస్ కూడా ఉంటుంది. ఫస్ట్ నేను మీకు ఈ మోడల్ ఫ్లాట్ అయితే చూపిస్తాను, తర్వాత కమ్యూనిటీ అండ్ క్లబ్ హౌస్లో ఏమేమి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మొత్తం కమ్యూనిటీలో మీకు ఏమేమి ఎమ్యూనిటీస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారని ఇదంతా కూడా నేను మీకు వీడియోలో చెప్తాను. సో డోంట్ స్కిప్ ద వీడియోని ఫుల్గా చూడండి, సో దట్ మీకు కూడా సైట్ విజిట్కి రావడానికి ముందే మీకు అసలు ఫ్లాట్ ఎలా ఉంది, కమ్యూనిటీ అంతా కూడా బాగుందా లేదా, అసలు రోడ్ కనెక్టివిటీ, అవుట్ సైడ్ అప్రోచ్ రోడ్ ఎలా ఉంది, ఇదంతా కూడా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో వితౌట్ గెటింగ్ లేట్ మనమైతే ఇప్పుడు వెళ్ళేసి ఒకసారి మోడల్ ఫ్లాట్ చూద్దాము. బట్ బిఫోర్ దట్ మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ప్రాపర్టీని ఎవరైనా సేల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్కి మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ రోడ్ ఏదైతే ఉందో ఇది మీకు బాచ్పల్లి క్రాస్ రోడ్ నుండి నిజాంపేట వెళ్తారు కదా, ఆ రోడ్ అనమాట. ఆ రోడ్ ఫేజింగే ఉంటుంది మీకు ఈ ప్రాజెక్ట్ అయితే. ఇట్స్ ఆల్రెడీ ఇన్ రెడీ టు మూవ్ స్టేజ్. పీపుల్ కూడా ఆల్రెడీ స్టే చేస్తున్నారు ఇక్కడ. సో మీరు చూసుకుంటే ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ అండి, విత్ సపరేట్ క్లబ్ హౌస్ కూడా ఉంది. క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ కూడా నేను ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు అని చెప్పేసి మొత్తం చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడైతే మనం ఒక మోడల్ ఫ్లాట్ అనేది చూద్దాము. ఇది ఎంట్రన్స్ అనమాట. ఈస్ట్ ఫేసింగ్కి వచ్చేసి ఇలా స్పేస్ ఎక్స్ట్రా వస్తుంది. ఇప్పుడు మనం చూస్తుంది మోడల్ ఫ్లాట్ అండి. 1930 SFTలో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూస్తున్నాము. విత్ ఇంటీరియర్స్ ఉంటుంది ఇది. అంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది విత్ ఇంటీరియర్స్ ఉంటాయి అంటే ఎట్లా చేయించుకుంటే బాగుంటుంది, ఎక్కడెక్కడ స్పేస్ ఎలా యూస్ చేసుకోవాలి అనేసి. సో ఇది 3 BHK అనమాట, విత్ 3 వాష్రూమ్స్ అండ్ 3 బెడ్రూమ్స్ వస్తాయి. విత్ బాల్కనీ వస్తుంది మనకి. నేను అది కూడా కంప్లీట్గా చూపిస్తాను మీకు. సో ఇది వచ్చేసి మీకు డైనింగ్ ఏరియా ఉంటుంది, విత్ అటాచ్డ్ బాల్కనీ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ నుండి మీకు చూసుకుంటే జస్ట్ 3 to 10 minutesలోనే లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. లైక్ వికాస్ కాన్సెప్ట్ స్కూల్ కావచ్చు, లేదంటే శాంటియా గ్లోబల్ స్కూల్ ఉంటుంది, అండ్ పక్కనే మనకి అమిటస్ స్కూల్ ఉంటుంది. ఇవన్నీ కూడా జస్ట్ 3 to 10 minutes డిస్టెన్స్లోనే ఉంటాయి. అండ్ మెడికల్ కాలేజ్ ఉంది, మమతా మెడికల్ కాలేజ్ ఉంది, అది కూడా జస్ట్ 10 minutesలోనే ఉంటుంది. హాస్పిటల్స్ చూసుకుంటే మీకు SLG హాస్పిటల్ అండ్ హాలిస్టిక్ హాస్పిటల్ ఉంది కదా, ఇవి 5 to 10 minutes డిస్టెన్స్లోనే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి కిచెన్ అండి, విత్ అటాచ్డ్ ఉంటుందన్నమాట మనకి యూటిలిటీ అనేది. సో కిచెన్ వైజ్ చూసుకుంటే కూడా చాలా స్పేషియస్గానే ఉంది. అండ్ రూమ్స్ చూసుకుంటే మనకి చాలా స్పేషియస్గా ఉన్నాయి, బికాజ్ ఇట్స్ ఇన్ 1930 SFT కాబట్టి. ఎవరైనా సరే ఈ ఏరియాలో ఒక గేటెడ్ కమ్యూనిటీ కోసం చూస్తున్నట్టయితే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పీస్ఫుల్ ఉంటుంది లొకేషన్ వైజ్ చూసుకున్నా కానీ. అండ్ ఇన్సైడ్ కమ్యూనిటీలో కూడా లాట్ ఆఫ్ గ్రీనరీ ఉంది. అండ్ పీపుల్ కూడా కొంచెం క్లాసీ పీపులే ఉన్నారండి. అంటే నేను వెళ్ళి చూసినప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేసింది చెప్తున్నాను. సో మనమైతే ఇప్పుడు మోడల్ ఫ్లాట్ ఒకటి చూసేసాము. ఇప్పుడు నేను మీకు కమ్యూనిటీ అంతా కూడా ఒకసారి చూపిస్తాను, లోపల వాళ్ళు ఏమేమి ఎమ్యూనిటీస్ అన్ని ప్రొవైడ్ చేశారు అనేసి, ఇంక్లూడింగ్ క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్తో సహా. సో ఇక్కడ మీకు వాక్వే కూడా ఉందండి, నేను ఇది కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఇది మీకు ఒక ఎంట్రన్స్ వస్తుంది, అదొక ఎంట్రన్స్ వస్తుంది, ఇదంతా కూడా వాక్వే ఉంటుంది. సో ఇక్కడంతా కూడా మీరు గార్డెనింగ్ అంతా చూసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ బాల్కనీ అయితే ఇట్లా వస్తుంది మీకు. సో ఇక్కడ బాల్కనీ ఇలా వస్తుంది అన్నిటికీ. సెల్లర్ పార్కింగ్, ఇది బ్లాక్ B ఉంటుంది. ఇక్కడ ఒక సిట్అవుట్ ఏరియా లాగా ప్రొవైడ్ చేశారు. సో గార్డెన్ అంతా కూడా బాగుంది. సో దిస్ ఈజ్ ద క్లబ్ హౌస్. క్లబ్ హౌస్ ఆపోజిట్లో కూడా మీకు ఒక గ్రీనరీ కైండ్ ఆఫ్ ఇచ్చేసారు సిట్అవుట్కి. అండ్ దిస్ ఈజ్ ద క్లబ్ హౌస్. సో వ్యూ ఇట్ సెల్ఫ్ చాలా బాగుందండి. మీకు ఇక్కడ చూసుకుంటే బేబీ కేర్ ఇలా ఉందన్నమాట ఇది. అండ్ ఇంకొకటి వచ్చేసి కాఫీ షాప్ ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. సో క్లబ్ హౌస్ అయితే చాలా పెద్దగా ఉంది. ఒక 20,000 SFT వరకు కూడా ప్రొవైడ్ చేశారు ఇందులో.
గ్రౌండ్ ఫ్లోర్లో మనకు వచ్చేసి ఫార్మసీ ఒకటి ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ వాష్రూమ్ ఉంటుంది. ఇది మీకు ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీకు వర్క్ స్టేషన్ రూమ్స్ అనమాట. లోపల మీకు అంతా కూడా టేబుల్స్ చైర్స్ అన్నీ ఇచ్చేస్తారు. ఇది వచ్చేసి మీకు బ్యాంకెట్ హాల్ అనమాట. సేమ్ మీకు సెకండ్ ఫ్లోర్లో కూడా ఇట్లానే ఉంటుంది. ఒకటి డైనింగ్ ఏరియాకి యూజ్ చేసుకుంటారు, ఇదేమో ఫంక్షన్స్కి యూజ్ చేసుకుంటారు. ఇది మీకు సెకండ్ ఫ్లోర్ ఉంటుంది. సేమ్ ఇది వచ్చేసి మీకు డైనింగ్ హాల్ ఉంది. కింద ఎంత అయితే స్పేషియస్గా ఉంటుందో సేమ్ అంతే సైజులో వస్తుంది ఇక్కడ మీకు. లేదు డైనింగ్ కాకుండా మీరు రెండింటిని కలిపి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడంతా కూడా లివింగ్ ఏరియా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి లైబ్రరీ, యోగా అండ్ మెడిటేషన్ ఉంటుందన్నమాట. లోపల కూడా వాళ్ళ మ్యాథ్స్ అండ్ లైబ్రరీకి కావాల్సిన స్టఫ్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేసి మీకు థర్డ్ ఫ్లోర్ ఉంటుంది. ఇక్కడ మీకు వచ్చేటప్పటికి జిమ్ ప్రొవైడ్ చేశారు. లోపలంతా కూడా జిమ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కిడ్స్ ప్లే ఏరియా అండ్ ఇండోర్ గేమ్స్ అయితే ఇచ్చేసారండి. లైక్ క్యారమ్స్ కావచ్చు, టేబుల్ టెన్నిస్ కావచ్చు అట్లాగా. ఇది మీకు ఫోర్త్ ఫ్లోర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీకు సలూన్ అండ్ స్పా ప్రొవైడ్ చేశారు. యాజ్ యూజువల్ ఇది మీకు లివింగ్ ఏరియా వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి గెస్ట్ రూమ్స్ అనమాట. సో ఇవన్నీ కూడా గెస్ట్ రూమ్స్.